నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఏర్పాటు కాబోయే అత్యాధునిక హిందూ శ్మశాన వాటికపై అభిప్రాయ సేకరణ ప్రారంభం బైపాస్ రోడ్డులో ఓ కళ్యాణ మండపంలో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముస్లిం శ్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి బదిలీ నూతన ఈవోగా పెద్దిరాజును నియమించిన ప్రభుత్వం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద ఉధృతి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీపై ప్రత్యేక సమీక్షా సమావేశానికి హాజరైన తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ భరత్ శ్రీకాళహస్తి పట్టణంలో నిర్మించే హిందూ శ్మశాన వాటికపై ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ జరిగింది. పట్టణంలో బైపాస్ రోడ్లో ఉన్న ఒక కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి సౌకర్యాలు ఉండాలో పలువురు వివరించారు. స్వర్ణముఖి నదిలో హిందువుల శ్మశాన వాటిక నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నిర్మాణాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వర్ణముఖి నదిలో 10 ఎకరాల స్థలంలో 20 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టినట్టుగా ఎమ్మెల్యే ప్రకటించారు. అన్ని కులాల వారికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. భూమిలో పోడ్చడానికి, కట్టెల ద్వారా కాల్చడానికి, విద్యుత్ ద్వారా బూడి చేయడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. దీంతో పాటు మృతదేహాన్ని 2-3 రోజుల పాటు భద్రపరచడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని, బంధువులకు వస్తు సౌకర్యాలు, మంచినీరు, పూల తోటలు ఇతర ఏర్పాట్లు చేస్తామన్నారు. దీనిపై అభిప్రాయాలు సేకరించేందుకు వివిధ వర్గాల వారిని ఆహ్వానించారు. పలువురు తమ సలహాలు, సూచనలు అందించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే. చాలా వరకు కూడా ఎలక్షన్ ముందు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎలక్షన్ అయినాక ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో పోయే సాంప్రదాయం ఫస్ట్ నుంచి కూడా మనకు ఒక నాయకుడి నుంచి అలవాటైంది మనందరికీ 30 సంవత్సరాలు. అట్ట కాదు, ప్రజల్లో నేను చేసే కార్యక్రమం ఇది, మీ సలహాలు కావాలి. మన కాళహస్తి ఒక్కరి ఆస్తి కాదు, ప్రతి ఒక్కరు ఒక ఇటుకతో కడితేనే దేవస్థానం అయింది శ్రీకాళహస్తి. అదేవిధంగా పూర్వీకులు ఎప్పుడో కట్టిన ప్రతి ఇటుక ఈరోజు శ్రీకాళహస్తికి ఇంత పేరు వచ్చింది. అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా తిరుపతి పేరు చెప్తేనే అందరూ కూడా బాగా డెవలప్ అయింది. మళ్ళీ కాళహస్తికి వచ్చే కాడికి డెవలప్మెంట్ ఎప్పుడు కానీ ఒక సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళని ఒకే కుటుంబం ఏలుతూ 30 సంవత్సరాలుగా వెనకబడిపోవటం జరిగింది. నేను వచ్చేసి అన్ని మంత్రాలు వస్తాయి చెప్పేసి చేసేస్తాను చెప్పడం లేదు. నాది ఉడతా భక్తి. మీరిచ్చిన బలం, మీరిచ్చిన ఆదరణ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి. మిమ్మల్ని ముందు పెట్టి నేను వెనకాల నుండి నడిపించాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఒక కార్యక్రమం కాదు, ఎలక్షన్ ముందు చెప్పినటివి, ఎలక్షన్లో చెప్పనాటివి కూడా నేను ఈ 4 సంవత్సరాలు చేసి చూపిస్తానని చెప్పి సభాముఖంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. మీరు కళ్ళతో కూడా చూశారు. చాలా వరకు శివరాత్రి చూసాం. బాగుందా బాగాలేదా? దేవస్థానం అంటే శ్మశానం అంటే దేవుడు నివసించే ప్లేస్. శ్మశానం అంటే ఎక్కడైనా 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటుంది. 12 ఎకరాలు దేశ చరిత్రలో మీరు చూడబోతారు. దేశ చరిత్రలో శ్రీకాళహస్తి శ్మశానం అంటే వచ్చి చూసిపోయి యాత్రికులు రావాలి. ఆ యాత్రికులు రావాలి, టెంపుల్కి వచ్చిన కూడా చూడాలి. మనందరం కూడా కోయంబత్తూరు చెప్తాం, ఇషిక్ టెంపుల్ పోవాలి, అక్కడ శ్మశానం ఉంది చూడాలి, బాగా కట్టారని. అక్కడికన్నా ఇక్కడ చాలా పవిత్రం తీసుకొని వస్తున్నాం. ప్రతి బిట్టు దేవుడితో సంబంధంగా. ఎందుకంటే ఈశ్వరుడు పుట్టిన ప్లేస్లో, ఈశ్వరుడు ప్లేస్లో శ్మశానం లేదు మనకు 30 సంవత్సరాలుగా. అందుకే శ్మశానానికి మీ ఎమ్మెల్యేగా, మీ ఇంట్లో పనులుగా ఫస్ట్ 1 కోటి రూపాయలు నేనే డొనేషన్ ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం శ్మశాన వాటికలో మొక్కలు నాటి అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి పట్టణంలో ముస్లిం శ్మశాన వాటికలో జరిగిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభించారు. పట్టణంలోనే కాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యుల పేర్లతో మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని మొక్కలు త్వరగా బతుకుతాయని తెలిపారు. తప్పనిసరిగా అందరూ మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారిగా ఆయన బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న పెద్దిరాజు దేవస్థానం ఈవోగా రానున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత కరోనా వైరస్ రావడంతో 85 రోజుల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. జూన్ 15 నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. గత నెలగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాహుకేతు పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో పదవి విరమణ చేయనున్న చంద్రశేఖర్ రెడ్డి తిరిగి రెవెన్యూ శాఖకు వెళ్లాల్సి ఉంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధికి ఆయనకు మధ్య వివాదాలు రావడంతో గత 5 నెలలుగా ఆయన బదిలీ అవుతారనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఆలయంలోని వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నాగరాజు అనే అర్చకుడు స్వామివారి మూలమూర్తిని తాకినట్టుగా అర్చకులు ఫిర్యాదు చేశారు. దీనిపై గత 3 నెలలుగా విచారణ జరుగుతూనే ఉంది. అంతేకాకుండా పుత్తూరుకు చెందిన 3 అన్నదమ్ములు శివలింగం, నంది విగ్రహాలు ఆలయంలో ఏర్పాటు చేశారు. అమ్మవారి గర్భాలయం వద్ద కాపలాగా ఉన్న కానిస్టేబుల్ చేతిలో తుపాకీ అకస్మాత్తుగా పేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంఘటనల నేపథ్యంలో ఈవో బదిలీ తథ్యమనే ప్రచారం జరిగింది. అదీ కాకుండా ఆయన తిరిగి మాతృశాఖకు వెళ్లాల్సి ఉన్నందున ప్రభుత్వం ఆయన గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించింది. పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక కలెక్టర్గా పనిచేస్తున్న పెద్దిరాజును దేవస్థానం ఈవోగా ప్రభుత్వం నియమించడం జరిగింది. విజయదశమి ఉత్సవాలు ప్రతి ఏటా 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ సన్నిధికి ఎదురుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉంది. బొమ్మల కొలువు భక్తులను ఆకర్షిస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఏకాంతంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ఆలయంలో అమ్మవారికి ఎదురుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువులో వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలతో పాటు వివిధ పక్షుల బొమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బొమ్మల కొలువు భక్తులను బాగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీకాళహస్తిలో నిన్నటి నుంచి విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా అమ్మవారి ఆలయం భక్తులతో నిండిపోయింది. మహిళా భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు, అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకార మండపంలో ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు అధికారులు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి దీపారాధన, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు అలంకరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ రోజు మరింత పెరిగింది. వర్షం పడుతున్నా భక్తులు ఏమాత్రం వెనక్కి వెళ్లకుండా స్వామి, అమ్మన దర్శనానికి గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మధ్యాహ్నానికి 1000 రాహుకేతు పూజలు జరిగాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2 రోజుల పాటు సెలవులు రావడంతో నిన్నటి నుంచి రద్దీ మొదలైంది. నిన్న తక్కువగా ఉన్న రద్దీ ఈ రోజు బాగా పెరిగింది. ఉదయం నుంచి సన్నటి వర్షం పడుతున్నా భక్తులు స్వామి, అమ్మ దర్శనానికి విచ్చేశారు. మధ్యాహ్న సమయానికి 1000 రాహుకేతు పూజలు జరిగాయి. 4000 మందికి పైగా స్వామి, అమ్మను దర్శించుకున్నారు. నిన్న 4849 మంది భక్తులు ఆలయానికి రాగా 1080 రాహుకేతు పూజలు జరిగాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు చేస్తున్న పాదయాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో హనుమంతులగూడెంకు చెందిన చంద్రబాబు నాయుడు ఆర్మీ సభ్యులు గత నెల 12వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. ఈరోజు శ్రీకాళహస్తిలో వీరికి ఘన స్వాగతం లభించింది. అమరావతి రాజధానిగా ఉండాలని, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ నూజివీడు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. గత నెల 12వ తేదీన ప్రారంభమైన పాదయాత్రలో చంద్రబాబు నాయుడు ఆర్మీకి చెందిన హనుమంత్ నాయక్, దుర్గాప్రసాద్, రామకృష్ణ అనే కార్యకర్తలు పాల్గొంటున్నారు. 450 కిలోమీటర్లు నడిచి ఈరోజు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో టీడీపీ ఆఫీస్ వద్ద వీరికి పార్టీ నాయకులు ఉషా, రవి తదితరులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. మార్గ మధ్యంలో ఉన్న ఆలయాల్లో పూజలు చేస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ప్రార్థన చేస్తున్నట్టు పాదయాత్ర చేస్తున్న టీడీపీ సభ్యులు తెలిపారు. పాదయాత్రకు గల కారణం ఏంటంటే రైతులకి న్యాయం జరగాలి, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి 307 రోజులు పూర్తి చేసుకుని ఉన్నారండి. మేము 300వ రోజు మేము కరెక్ట్గా పాదయాత్ర మొదలేసాము. అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తూ పెద్ద తిరుపతి పాదయాత్ర చేస్తున్నామండి. అలాగే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారే గెలవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగించాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. తొట్టెంబేడు మండలం చిత్తూరు వద్ద సిపిఎం నాయకులు ఈరోజు భూ పోరాటం చేస్తారు. స్థానిక గిరిజనుల భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. గిరిజనుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి కొందరికి మద్దతిస్తున్నారని ఆరోపించారు నాయకులు. సిపిఎం కార్యదర్శి మణి, సిఐటియు నాయకులు గురవయ్య ఆధ్వర్యంలో ఈరోజు తొట్టెంబేడు మండలం చిట్టత్తూరు భూముల్లో ఉద్యమం చేశారు.
25 ఎకరాల భూమిని ఇతరులకు అధికారులు అమ్మేశారని, భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు సిపిఎం నాయకులు. అదే కాకుండా గిరిజనులకు చెందిన 7 ఎకరాల భూమిని శ్రీకాళహస్తికి చెందిన మాజీ కౌన్సిలర్ ఒకరు ఆక్రమించారని, ఆయనకు అధికారులు అండగా ఉన్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వారు భూముల్లోకి వస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న భూములను స్థానిక ప్రజలకు పంచిపెట్టాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. తొట్టెంబేడు మండలం పెద్దకన్నలి గ్రామం వద్ద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్థానికుడు రత్నయ్య గాయపడగా అతడిని 108 సిబ్బంది శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దకన్నలి గ్రామానికి చెందిన రత్నయ్య రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా బొలెరో వాహనం వెనక నుంచి ఢీకొంది. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు జిల్లా వైపు వెళ్లే వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. తర్వాత తిరుపతి రుయా ఆసుపత్రికి పంపారు. కేసును 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారంగా ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండటంతో నదుల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకుంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి నిండుగా ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. దీంతో విజయవాడలో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తేయడంతో వరద నీరు దిగువ ప్రాంతాల వైపుగా వెళుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, హంసలదేవి, మోపిదేవి ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. రాగల 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలు అందించిన పలువురిని సత్కరించారు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలోని అత్యధిక కరోనా వైరస్ కేసులు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందించారు. దేశంలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని సైనికుల్లా ముందు వరుసలో నిలిచిన వైద్యులు, ఉద్యోగుల సేవలు చరిత్రాత్మకమన్నారు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తుడా ఆఫీస్ వేదికగా కరోనా కాలంలో బాధితులకు మెరుగైన సేవలు అందించిన వైద్యులు, ఉద్యోగులను మెమంటోలతో ఘనంగా సత్కరించారు. తుడా చైర్మన్ ప్రభుత్వ రంగంలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను గుర్తించి సత్కరించడం స్వాతంత్ర్యం నుంచి అనాదిగా వస్తుందని, కరోనా మహమ్మారి నుంచి ఎందరో అభాగ్యులకు సేవ చేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిన శ్రీ పద్మావతి నిలయం సిబ్బందిని ఆయన అభినందించారు. జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లో పనిచేసిన వైద్యులు, ఉద్యోగుల్లో ఏ ఒక్కరితో ప్రతిభని చెప్పలేమని, అందరూ సమిష్టిగా పనిచేయడంతో దేశ స్థాయిలో శ్రీ పద్మావతి నిలయానికి ప్రథమ స్థానం వచ్చిందన్నారు చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కరోనా వైరస్తో బాధపడుతూ వచ్చిన బాధితులను అక్కుని చేర్చుకుని అన్నీ తామై నిర్విరామంగా కృషి చేసిన సిబ్బందికి ఎంత చేసినా రుణం తీరదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాతో పాటుగా పలువురు తుడా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుడా పరిధిలో మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. తుడా కార్యాలయంలో సమావేశ మందిరంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు చైర్మన్ చెవిరెడ్డి. ఈ సమీక్షా సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, తిరుపతి నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పేదలకు ఇళ్ల పట్టాలు సిద్ధమయ్యాయని, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో తుడా లేఅవుట్లు వేయనున్నట్టుగా చెవిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సహాయ సహకారాలు అందించాలని, సెట్టుపల్లి భూముల విషయంపై త్వరలో ఓ నిర్ణయానికి వస్తామన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జిల్లాలో కోవిడ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టినందున పూర్తి స్థాయిలో టీటీడీ 2-3 సత్రాల్లో ఉన్న సిబ్బందిని అవసరం ఉన్న చోటుకు డిప్యూట్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నేటి నుంచి విష్ణు నివాసంలో అడ్మిషన్లు నిలపాలని, కేర్ ఉన్న పేషెంట్లను డిశ్చార్జ్ వరకు అక్కడే ఉంచి మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఖాళీ చేసి భవనాలు టీటీడీకి అప్పచెప్పాలన్నారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా. కరోనా వైరస్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో ఈ వైరస్కు సంబంధించిన సమాచారం సేకరించే పనిలో పడింది ప్రభుత్వం. దీనిలో భాగంగా ఆ రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ కమల్ రాజు చిత్తూరు జిల్లాకు వచ్చారు. జిల్లాలో కరోనా వైరస్ పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి సేకరించారు ఆయన. రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ కమల్ రాజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు వచ్చిన ఆయన జిల్లా సచివాలయానికి వచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లా వైద్య విజ్ఞాన పరిషత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటుగా పలువురు వైద్యులు హాజరయ్యారు. కరోనా పేషెంట్లను కాపాడేందుకు కోవిడ్ కేర్ సెంటర్లు, ట్రయాస్ సెంటర్లు బాగా ఉపయోగపడుతున్నాయని, వీటి ద్వారా 86% మందిని కాపాడినట్టుగా డాక్టర్ కమల్ రాజ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యాధిని కనుక్కుని ఏ విధమైన చర్యలు చేపడుతున్నారనే దానిపై అధికారులను వివరాలు అడిగారు. ఇక హోమ్ ఐసోలేషన్లో 85,000 మందికి చికిత్సను ఏ విధంగా అందించారనే సమాచారం సేకరించారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది వ్యాధి లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఏరియా ఆసుపత్రికి తరలించామని, జిల్లా వ్యాప్తంగా 10 సంజీవని వ్యాన్ల ద్వారా పరీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో 3 రోజైన ఈ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై విహరించారు. 2వ రోజు నిన్న రాత్రి హంసవాహనంపై సేదతీరిన స్వామివారు ఆలయంలో కళ్యాణోత్సవ మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ. ఆలయంలో యథావిధిగా స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం వాహనాల్లో స్వామిని అధిరోహిస్తారు అర్చకులు. ఈ కార్యక్రమాలన్నీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా టీటీడీ అధికారులు ప్రసారం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పత్తికొండ శ్రీదేవి, బీజేపీ అధికార ప్రతినిధి రజనీ కుమారి, బ్రహ్మశ్రీ ఆనంద్ గురూజీ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో స్వామివారికి తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు తొందరగా తొలగిపోయి సాధారణ పరిస్థితి రావాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రజనీ కుమారి. శ్రీ మహాలక్ష్మిని హృదయంలో కొలువు తీర్చుకున్న శ్రీనివాసునికి సిరి సంపదలకు కొదవలేదు. అయితే వజ్ర వైఢూర్యాలతో పొదగబడ్డ అమూల్య ఆభరణాల కన్నా స్వామికి పుష్పాలంకరణ మీదే మక్కువ ఎక్కువట. అందుకే శ్రీవారికి ఫలపుష్పాలతో తయారైన కిరీటాలు, ఇతర ఆభరణాలు ప్రత్యేకంగా చేయిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బంది. అవేమిటో, ఎలా ఉంటాయో మీరు చూడండి. వెలకెట్టలేని విలువైన ఆభరణాలు ఎన్నో ఉన్నప్పటికీ వెంకటేశ్వరునికి ఫల పుష్పాలంకరణ అంటే చాలా ఇష్టమని అంటారు. అందుకే తిరుమలలో అనంతాల్వారు అని మహాభక్తుని పూలతోటకు మారువేషంలో వెళ్లి అతనితో దెబ్బలు కూడా శ్రీవారు ఇష్టంగా భరించి కరుణించారు. అనంతాల్వారు తర్వాత కాలంలో ఆచారం కొనసాగిస్తూ టీటీడీ తిరుమలలోనే ప్రత్యేకంగా గార్డెన్ విభాగం ఏర్పాటు చేసి విభిన్న రకాల పూల మొక్కలను అలంకరణ కోసం పెంచుకుంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో దేశంలో విభిన్న ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక ఫలపుష్పాలు తీసుకొచ్చి శ్రీనివాసుని అలంకరణకు వాడతారు. ఇక బ్రహ్మోత్సవాలు తదితర పండుగ వేళల్లో శ్రీవారి ఉత్సవమూర్తులకు చేసే పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పూలు, పండ్లు కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా కలగలిపి శ్రీవారికి, ఉభయ అమ్మవార్లకు ప్రత్యేక ఆభరణాలు తయారు చేస్తూ ఉంటుంది టీటీడీ విభాగం. ఇందుకోసం ఎంతో అనుభవం ఉన్న నిపుణులైన సిబ్బంది ఎంతో ఓపికగా శ్రమించి ఫల పుష్ప ఆభరణాలు తయారు చేస్తూ ఉంటారు. సిబ్బంది ఎంతో పవిత్రంగా, భక్తితో ఈ ఆభరణాలు తయారు చేస్తారని అంటున్నారు టీటీడీ గార్డెన్ అధికారులు. ఇందులో కిరీటాలు మొదలుకుని కంఠాభరణాలు, భుజకీర్తులు తదితర అనేక ఆభరణాలు ఉంటాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహించే తిరుమంజనం సందర్భంగా ఈ ప్రత్యేక ఫలపుష్ప ఆభరణాలతో అలంకరిస్తారు. సాధారణంగా ధగధగ మెరిసే అమూల్య ఆభరణాలతో మెరిసిపోయే శ్రీనివాసులు ఫలపుష్పాలంకరణలో మరింత అందంగా, వినూత్నంగా దర్శనమిస్తారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో ఏర్పాటు కాబోయే అత్యాధునిక హిందూ శ్మశాన వాటికపై అభిప్రాయ సేకరణ ప్రారంభం. బైపాస్ రోడ్డులో ఓ కళ్యాణ మండపంలో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ముస్లిం శ్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి బదిలీ. నూతన ఈవోగా పెద్దిరాజును నియమించిన ప్రభుత్వం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద ఉధృతి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీపై ప్రత్యేక సమీక్షా సమావేశం. సమావేశానికి హాజరైన తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే V2 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.